హాయ్ ఎవ్రీవన్. నేను ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన గుడి చూపిస్తాను. నేను కూడా ఈ గుడికి ఫస్ట్ టైం వెళ్ళాను రీసెంట్‌గా. అదే మానసాదేవి గుడి. ఈ గుడిలో ఖచ్చితంగా అందరూ ఆడవాళ్ళు కాళ్ళకి పసుపు రాసుకొని, అలాగే పారాని పెట్టుకొని మాత్రమే లోపలికి వెళ్ళాలి దర్శనం కోసం. అలాగే ఎవరు జుట్టు విరబోసుకొని లోపలికి రాకూడదు. అలాగే అందరూ బొట్టు పెట్టుకొని ఉండాలి. ఇలాంటి నియమాలు అసలు ఈ మధ్య కాలంలో నేను ఎక్కడ చూడలేదు. అమ్మవారు మనకి ఎంత నిండుగా అలంకరించుకొని కనిపిస్తారో, మనం కూడా అంతే నిండుగా, చక్కగా ఉండాలి అని అంటారు. ఇలా లోపలికి ఎంట్రీ ఇవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్‌లో అన్ని ముడుపులు కనిపిస్తాయి. అండ్ రైట్ సైడ్‌లో శివుడి విగ్రహంపై ఎప్పుడూ జలాభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఇలా లోపలికొస్తే అందరు భక్తులు కట్టుకున్న ముడుపులు కనిపిస్తాయి. అలాగే మెయిన్ గుడి లోపలికి వెళ్తే మనకి చిన్న చిన్న గుడులు కూడా ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ మనకి సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలు కనిపిస్తాయి. అక్కడ నమస్కరించుకొని కొంచెం ముందుకు వెళ్తే మనకి మానసాదేవి అమ్మవారు దర్శనమిస్తుంది. ఆ అమ్మవారిని నేను వీడియో తీయలేకపోయాను, అక్కడ అలో లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అపురూప లక్ష్మి అమ్మవారు కనిపిస్తారు. అలా అందరినీ దర్శించుకొని బయటికి రాగానే మనకి ఎక్కడ చూడని విధంగా వీరభద్రస్వామి దర్శనమిస్తారు. ఈ దేవుళ్ళందరి దర్శనం అయ్యాక మేము శివుడి దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ శివుడికి అభిషేకం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ మనం కూడా జలాభిషేకం చేయొచ్చు. 108 శివలింగాలు, అలాగే మధ్య మధ్యలో 108 జంట నాగులు విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్కరూ అభిషేకం చేయొచ్చు. కానీ మగవారు మాత్రం షర్ట్ విప్పేసి అభిషేకం చేయాలి. ఇక్కడ చూసారుగా మా అబ్బాయి, చిన్న పిల్లలైనా సరే షర్ట్ విప్పేసి అభిషేకం చేయాలనేది రూల్ అన్నమాట. ఇలా 108 విగ్రహాలకి మనం చేయొచ్చు. చెంబు అనేది మనం తీసుకెళ్ళొచ్చు, లేకపోతే అక్కడ వాళ్ళు కూడా మనకి ఇస్తారు. ఇక్కడ నేను మా అబ్బాయి ఇద్దరం కలిసి అభిషేకం చేస్తున్నాము. ఈ మానసాదేవి అమ్మవారి గుడి కరీంనగర్ డిస్టిక్ దగ్గరలో కాశింపేట్ అనే చిన్న ఊరిలో ఉంటుంది. భక్తులు కట్టిన ముడుపులు అనేవి చాలా ఎక్కువయ్యాయి కాబట్టి ఇలా బట్టి పెట్టి వాటిని కాలుస్తున్నారు.